అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ 'వన్ నేనొక్కడినే'. కామెంట్స్‌లో మాకు చాలామంది 'వన్ నేనొక్కడినే' మూవీని సజెస్ట్ చేశారు. సో, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో, ఆల్సో 'వన్ నేనొక్కడినే' మూవీ రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. సో, ఈ 10 ఇయర్స్ యానివర్సరీ లాగా ఈ మూవీ వీడియో పాడ్‌కాస్ట్ చేస్తున్నాము. సో, ఈరోజు మేము పిక్ చేసుకున్న మూవీ 'వన్ నేనొక్కడినే'. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. దీన్ని డైరెక్ట్ చేసింది సుకుమార్. హీరోయిన్‌లు మహేష్ బాబు అండ్ క్రీతి సనన్. అండ్ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో, ఈ మూవీ ఫస్ట్ ఎప్పుడు చూసారు? అండ్ ఎన్నిసార్లు చూసారు? ఎలా నచ్చింది? అని చెప్పి ఫస్ట్ లిపితో స్టార్ట్ చేద్దాం. నేను ఈ మూవీ థియేటర్లో చూసాను లాంగ్ టైమ్ అగో రిలీజ్ అయినప్పుడు. ఇక్కడ నువ్వు యుఎస్ లో చూసావా? యా అప్పుడు నేను క్యాన్సస్ లో ఉన్నట్టున్నాను ఈ మూవీ అవునా? రిలీజ్ అయినప్పుడు. యా సో ఈ మూవీ నేను థియేటర్లో చూసా. ఫస్ట్ టైం చూసినప్పుడు బాగానే అనిపించింది. యా ఒకసారి చూసావా? మళ్ళీ ఇప్పుడు చూసావా? ఓకే. అక్క? నేను ఈ మూవీ మొత్తం 3 times చూసాను. ఫస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ లో చూసాను. సెకండ్ టైం ఒక 2 years బ్యాక్ చూసాను కోవిడ్ టైంలో. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ కోసం చూసాను పాడ్కాస్ట్ కోసం. డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. నేను ఈ మూవీ ఇప్పటిదాకా చూడలేదు. యాక్చువల్లీ నాకు ఇలాంటి మూవీ ఉందని కూడా నాకు తెలీదు. సో, అమ్మ మాంట్రియల్‌కి వచ్చినప్పుడు 'వన్ నేనొక్కడినే' మూవీ చూడమని చెప్పింది కానీ నాకు అప్పటిదాకా ఆ మూవీ ఉందని కూడా ఎగ్జిస్ట్ అయిందని కూడా తెలీదు. అండ్ అప్పుడు కూడా చూడలేదు నేను. సో, ఈ పాడ్‌కాస్ట్ కోసం చాలామంది కామెంట్ చేస్తున్నారు. చాలామంది సజెస్ట్ చేస్తున్నారని చెప్పి చూసాను. ఫస్ట్ టైం ఈరోజే చూసాను నేను ఈ మూవీ. సో, నీకు ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది. చాలా కాంప్లెక్స్ మూవీ అనిపించింది. చాలా కాంప్లెక్స్ మూవీ. ఆబ్వియస్లీ కొంచెము బ్యాక్‌గ్రౌండ్‌లో వినే మూవీ కాదసలు. దాన్ని అన్ని పనులు కాన్సంట్రేషన్‌తో చూడాలి. పక్కన పెట్టుకొని ఫోకస్ చేసి మూవీనే చూడాలి. మూవీని చూడాలి. పక్కన పనులు ఏమి చేయకూడదు. మల్టీ టాస్కింగ్ అలాంటివి ఏం చేయకూడదు. మొత్తం మూవీనే చూడాలి. అది కొంచెము అనిపించింది. అండ్ నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నచ్చింది. నాకు క్లైమాక్స్ డ్రాగ్ అనిపించింది. టూ మెనీ ఫైటింగ్స్. అగ్రీ. ఫైటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది మూవీ. బట్ అగైన్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్ మహేష్ బాబు మూవీ. ట్రూ బట్ కొంచెం తగ్గించుండొచ్చు. కానీ ఎంత కాంప్లికేటెడ్ స్టోరీ అంటే చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. చాలా లేయర్స్ ఉంటాయి. చాలా ట్విస్ట్లు. అండ్ సెకండ్ హాఫ్లో నాకు నచ్చింది సెకండ్ హాఫ్. బట్ చెప్పాలి అంటే ఎన్ని ట్విస్ట్లు వస్తాయంటే ఇట్స్ ఓవర్వెల్మింగ్. అసలు ఇలా ట్విస్ట్ పైన ఫస్ట్ ట్విస్ట్ వచ్చేసి కెమెరాలో షూటింగ్ చేసినప్పుడు ఎవరిని కొట్టాడు, తను గాలిని కొడుతుంటాడు. రైట్. అది ఫస్ట్ ట్విస్ట్. అవును, అది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆల్రెడీ. బట్ ద థింగ్ ఇస్ అది ఫస్ట్ ట్విస్ట్ కరెక్టే, కాకపోతే అది స్టోరీ లైన్. యా అండ్ లాస్ట్ ట్విస్ట్ వచ్చేసి నాజర్ ఇంకొక విలన్ స్వాప్. అది లాస్ట్ లో వాళ్ళ సన్ నా ఫేవరెట్ హీరో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. సో ఎనీవే, నవీన్ పోలిశెట్టి. సో చిన్నగా ఉన్నాడు ఇప్పుడు. సో నవీన్ పోలిశెట్టి చాలా, దాని తర్వాత ఇలా ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్ ఇలా నేను ఇంకా ప్రాసెస్ చేసుకుంటున్న టైంలోనే మీకు సమీర కనిపిస్తుందా, సమీర అనే అమ్మాయి లేదని చెప్తాడు టాక్సీ డ్రైవర్. అప్పుడు ఇంకా అయిపోయింది. ఇంకా ఈ ట్విస్ట్లు ఏంటో, ఈ మూవీ ఏంటో. దాని తర్వాత అది ఆబ్వియస్లీ ట్విస్ట్ కాదు. యాక్చువల్లీ అదొక ట్విస్ట్కే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత మళ్ళీ చెప్తాము. కానీ లిపి ఉందా? ఓకే. సో ఒక ట్విస్టే నాకు. బట్ ఎనీవే, నాకేమనిపించిందంటే చాలా కాంప్లికేటెడ్ స్టోరీ, చాలా ట్విస్ట్లు వస్తాయి. టూ మెనీ ట్విస్ట్. అది కొంచెము ఆడియన్స్కి కొంచెం ఓవర్వెల్మ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏది అతను నిజంగా జరుగుతుందో, ఏది ఇమాజిన్ చేసుకుంటున్నారో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఎస్పెషల్లీ ఆ గోవా అప్పుడు ఏ సీన్స్ నిజమవుతున్నాయి, ఏ సీన్స్ ఉల్టా అవుతున్నాయి. చాలా కన్ఫ్యూజింగ్.
యాహ్! అది కొంచెం కన్‌ఫ్యూజింగే మూవీ. ఒకసారి చూస్తే కొంచెము కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. అండ్ బట్ టు బి ఆనెస్ట్ అంత ఒక 2-3 టైమ్స్ చూపిస్తే బాగుండేది. మరీ ఉల్టా పుల్టా, ఉల్టా పుల్టా, ఎస్పెషల్లీ ఆ హీరోయిన్ సీక్వెన్స్ కొంచెం అనాయింగ్ అనిపిస్తుంది. యాహ్! కొంచెం ఒకసారి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఫూల్ చేస్తే అయిపోయేది. అలాగా 6 టైమ్స్, 7 టైమ్స్ ఫూల్ చేస్తే నాకు నచ్చలేదు. ఆ పాయింట్ అక్రాస్ వచ్చేసింది నాకు అన్నిసార్లు. ఓకే. కొంచెం అనాయింగ్ అనిపిస్తుంది అప్పుడు హీరోయిన్. ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మహేష్ బాబుతో స్టార్ట్ చేస్తే ఏమన్నా యాక్టింగా అసలు సూపర్ డూపర్ యాక్టింగ్, వన్ ఆఫ్ బ్రిలియంట్ ద యాక్టింగ్. ఫైనెస్ట్ యాక్టర్స్. ఎంత బాగా ఈ యాక్ట్ చేశారంటే అంత మూవీలో బాగా చేశారు. బాగున్నంతగా నేను మహేష్ బాబు ఇంకా ఏ మూవీలో చూడలేదు బాగుండడం. అసలు ఇంక్లూడింగ్ యాక్టింగ్ ఎంత ఇంక్లూడింగ్ బాగా, మురారి. లాస్ట్ సీన్ లో ఏడుస్తాడు చూడు వాళ్ళ అమ్మ అవును. నాన్నలు, ఫైనల్లీ ఆల్బమ్ అవును. చూసి అసలు గూస్ బంప్స్ వస్తాయి. అవును. కానీ యా మహేష్ బాబు ఈ మూవీలో చాలా బాగున్నాడు. చాలా మంచిగా యాక్షన్ చేశాడు. అండ్ ఏమో నాకు ఈ మూవీలోనే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఏమంటారు చాలా బెటర్ బెస్ట్ అనిపించింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ అతని మొత్తం యా అన్ని మూవీస్‌లో కలుపుకుంటే నాకైతే పర్సనల్లీ. అగ్రీ. నాకు కూడా పర్సనల్లీ ఈ మూవీలో అన్నిటిలోకి బెస్ట్ యాక్టింగ్. యాహ్! బెస్ట్ యాక్టింగ్ అండ్ చాలా బావుంటాడు గూడా ఈ మూవీలో. యా అండ్ ట్రూ. యాహ్! సో, యాక్షన్ చాలా బావుంటుంది. మొత్తం ఆబ్వియస్‌లీ మహేష్ బాబు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో, అవును. అతనే ఆహ్, హీరో అండ్ హీరో ఆఫ్ ద స్టోరీ ఆల్సో. సో, అతను చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఆహ్, హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే పెద్దగా చెప్పుకోవడానికి నాకేమంత పాజిటివ్ పాయింట్స్ ఏం లేవు యాక్చువల్లీ. నాకు ఈ మూవీలో కొంచెం నెగెటివ్ ఏమైనా ఉందంటే అది హీరోయిన్ క్యారెక్టరే. కొంచెం అనాయింగ్ అనిపిస్తుంది ఇనీషియల్లీ. డైరెక్ట్గా కొంచెం కట్ చేయొచ్చు కొన్ని సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సార్లు ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ చేస్తే అయిపోతుంది. లాస్ట్ కి ఆ అమ్మాయిని విలన్ నిలబెడతాడు చూడు కత్తి ఆ! కట్టి పెడితే నేను ఇమాజిన్ చేసుకుంటుంటే పిక కోసే పీడ పోతుంది అనిపిస్తుంది. సో యాహ్! ఎగ్జాక్ట్‌లీ కదా! బికాజ్ నాకొక డౌట్. హ్మ్. ఆ అమ్మాయి మొత్తం ఫూల్ చేయడం గూడా లైక్ తిను వేరేది ఏమైనా గూడా ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు ఆ విలన్స్ కూడా తప్పు ఆర్ ఇమాజినేషన్ అని నమ్ముతాడు అని డాక్టర్ చెప్తాడు గదా! సో, అందుకనేసి జేస్తుంది. బట్ అది రికార్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? కానీ అది కాదు. ఆ అమ్మాయి ఏదో రికార్డ్ చేస్తుంది. చేసి అలిగి వెళ్ళిపోతుంది ఈ అబ్బాయిని వదిలేసి. 'కహో నా ప్యార్ హై' ఐలాండ్ ఉంటుంది గదా! సో, ఆ ఐలాండ్ పైననే ఈ అబ్బాయిని నాకు వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి వెంట బై ద వే పడతాడు. ఆ సీన్ జరిగేది గోవాలో. గోవాలో ఎక్కడ ఐలాండ్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఆ ఓకే గోవాలో కంటిన్యూ. అదేదో ఫేమస్ ఐలాండ్. అన్ని మూవీస్ 'కహో నా ప్యార్ హై' ఇలాంటి మూవీస్ అన్నీ అదే 'చిరుత' ఇలాంటి మూవీస్ అన్నీ అదే ఐలాండ్‌లో నాకు జరుగుతున్నట్టున్నాయి. తెలిసి గోవాలో కాదనుకుంటా, బట్ ఎనీవే కంటిన్యూ. గోవాకి దగ్గరలో ఏదో. కాదు. యాహ్! నాకు కూడా డౌట్ వచ్చింది. నాకొచ్చిన డౌట్ ఏంటంటే, ఆ అమ్మాయి అలా రికార్డ్ చేసే బదులు, ఆ అబ్బాయికి అప్పుడే చెప్పేసేయొచ్చు గదా! కాదు. రికార్డ్ చేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈ అబ్బాయి వెళ్తాడు. అప్పుడు నో, కలవను, మాట్లాడను అని చెప్పి ఏదో మాట్లాడుతూ నాకు ఆ అమ్మాయి అంత మోటివ్ గాని, ఆ అమ్మాయి బికాజ్ ఆ అమ్మాయి జర్నలిస్టో ఏదో నాకు ఆ అమ్మాయి మోటివ్ అమ్మాయి గాని, జర్నలిస్ట్. ఆ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం అంత స్ట్రాంగ్‌గా అనిపించలేదు నాకు. నాకేం అర్థం కాలేదు ఆ అమ్మాయి క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ కొంచెం కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ ప్లస్ ఇరిటేటింగ్ క్యారెక్టర్. యాహ్! ఇరిటేటింగ్ ఫర్ ష్యూర్. అండ్ లాస్ట్‌లో ఆ అబ్బాయి చెప్తాడు గదా! ఆహ్, టాక్సీ డ్రైవరు సమీర అనే అమ్మాయి లేదు అంటే నేనప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. హమ్మయ్య! ఈ అమ్మాయి లేదన్నమాట అయితే. ఉత్త ఇమాజినేషన్ ఏమో అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెకండ్‌లో వచ్చేస్తుంది. అప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. అయ్యో! ఉందన్నమాట ఈ అమ్మాయి అని. కానీ నేనేమైనా పాయింట్‌ని మిస్ అయ్యానా? ఆ అమ్మాయి ఫేక్ చేయడం అవన్నిటిని గూడా రికార్డ్ చేస్తుంది గదా! అవును. కెమెరాలో. హుహు. అవన్నీ ఎందుకు రికార్డ్ చేస్తుందో మీకేమైనా ఐడియా ఉందా? అంటే జర్నలిస్ట్ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రికార్డ్ చేస్తారు. ఎందుకంటే యాహ్! ఒకవేళ కనుక అది న్యూస్ లో వేద్దాం అన్నట్లుగా. అమ్మాయి చేయదు, వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు రికార్డింగ్. ఎందుకంటే బట్టలు చేంజ్ చేసుకుంటుంది సీన్ సరిగ్గా అప్పుడు కూడా మోటివ్ చేస్తారు చూపించలేదు రికార్డింగ్. లిపి. ఆ అమ్మాయి ఎందుకలా చేస్తుంది? ఆ అమ్మాయి ఎందుకలా అలిగి వెళ్ళిపోతుంది? మోటివ్ చెప్తారు. నాకు మోటివ్ సరిగ్గా అమ్మాయి ఏదో పెద్ద అర్థం సైకాలజీ, రివర్స్ సైకాలజీ టైప్ లో ట్రై చేస్తుంది, బట్ అంత అవసరం లేదనిపించింది నాకు. జస్ట్ యాహ్! అతనితో అవసరం వెళ్ళి లేదు. నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశాను, హియర్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అని చెప్తే అయిపోతుంది కదా. ఇలా ఎగ్జాక్ట్‌లీ. ఉల్టా పుల్టా ఎందుకు చేయాలి? యాహ్! అదొకటి. అండ్ దెన్ అగైన్ కాదక ఆ అమ్మాయి కూడా రికార్డ్ చేస్తుంది. అవును. అమ్మాయి అయితే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ రికార్డ్ చేస్తుంది ఆ వెళ్ళిపోయి ముందు. నేను ఎందుకు ఇలాగా నీతో మోసం చేశానంటే, నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశాను, నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాడు సైకాలజిస్ట్, నీకు గతం గుర్తు రావాలంటే నేను ఇలాగ చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పిపోతుంది. బట్ యా ఎనీవే నాకు అమ్మాయి అలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా వచ్చి నేను నీ గురించి ఇన్వెస్టిగేట్ చేశాను, నీ చైల్డ్హుడ్ ఇది, నువ్వు చిన్నప్పటి నుంచి లేనివి ఊహించుకుంటున్నావట, ఇది నీ ప్రాబ్లం అని చెప్తే అయిపోయేది. ఎగ్జాక్ట్‌లీ. సో నేను లవ్ చేస్తున్నాను, వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఉంటాను, అవన్నీ అసలు సూపర్ అనాయింగ్, ఇరిటేటింగ్.
యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ అమ్మాయి ఒక్క మహేష్ బాబు మూవీ కదా! ఎవరో ఒక అమ్మాయి వెంటపడాలి టైప్స్ లో పెట్టినట్టు అనిపించింది నాకు. యాహ్! యాహ్! అది ఇంకా మహేష్ బాబుని చూస్తే జాలేస్తూ ఉంటుంది యాక్చువల్లీ. హ్మ్. అవును. అతను అమ్మాయిలు ఆడుకుంటూ ఉంటే అతను పాపం ఫుల్ ఇన్నోసెంట్ గా పడిపోతూ ఉంటాడు. సో చాలా చూస్తే జాలేస్తుంది మనకి. కానీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ మహేష్ బాబుది. ఎంతమంది నువ్వు మీ అమ్మానాన్నలు లేరు, నువ్వు ఇలా కల్పించుకుంటున్నావు, నీకిలా మెంటల్ డిజార్డర్ ఉంది అన్నా ఎవరిని నమ్మకుండా ఆహ్, మూవీ టైటిల్ లాగా ఒక్కడే వెళ్ళి వాళ్ళ యాహ్! మమ్మీ డ్యాడీని నేనొక్కడినే. యాహ్! కలుసుకోవడానికి ఆర్ కనిపెట్టడానికి కనిపెట్టడానికి వెళ్తాడు. సో, అది నాకు చాలా నచ్చింది. నాకు నచ్చిన సీన్ ఏంటంటే పిలక జుట్టు వాడు ఉంటాడు చూడు. నాకు కూడా వాడిని చంపేయడం ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో. అది నాకు నచ్చింది. ఫైటింగ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అంత గోల్ ఏం లేకుండా యాహ్! ఈ అండ్ అప్పుడు మూవీలో కూడా యాక్చువల్ 3 విలన్స్ ని చంపేటప్పుడు పెద్ద గోల్ ఉండదు. డిషుమ్ 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 ఫాస్ట్ అయిపోతుంది. అది జస్ట్ రౌడీస్ పంపించినప్పుడు ఇతని ఇమాజినేషన్ ఫైటింగ్స్ ఇవి ఎక్కువ ఇంకా లాంగ్ అనిపిస్తుంది. మరి ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా చంపేయడం అదే టిష్కుని టిష్కుని టిష్కు ముగ్గురు చంపేస్తాడు బానే ఫాస్ట్ గా. కానీ నాజర్‌ని చంపేటప్పుడు నాకర్థం కాలేదు. అన్ని ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కుందామని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ నాజర్ నన్ను చంపేస్తే గనక మీ పేరెంట్స్ ఎవరో నీకు తెలీదు అని చెప్పినా కూడా చంపేస్తాడు. అదొక్కటే కానీ నాకర్థం ఎక్స్ప్లెయిన్ కాలేదు. చేస్తారు కదా, నాకు అహా! నా పేరెంట్స్ ఎవరో తెలియడం కంటే కూడా మా డాడ్ ఆశయం ముఖ్యం, ఆ! ఆశయం ముఖ్యం అంటాడు. బట్ అందుకని ఇంకా లాస్ట్ హ్మ్. కి ఎలాగో నేను ఆ రైస్ గ్రెయిన్ ఇస్తే గనక అతను ఎలాగో నన్ను చంపేస్తాడు. బట్ దానికంటే నేను బతికి నా ఫాదర్ అంబిషన్ సక్సెస్ఫుల్ చేయాలి అని చెప్పి ఇంకా లాస్ట్ కి చెప్తాడు కదా ముందే ఇద్దరు ఎవరికి కాంప్రమైజ్ అవునవును. అవ్వాలని. కరెక్టే. అవును. కాకపోతే అది కూడా చెప్తాడు, నేను మా డాడ్ ఆశయం ఇంపార్టెంట్, నేను మా డాడ్ ఎవరో తెలుసుకోవడం కంటే అని చెప్తాడు. అందుకని అవును. చంపేస్తాడు. కరెక్టే. కొంచెము అదొక్కటే నాకు అన్ని ఎందుకంటే రోజులు అది కూడా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే లాస్ట్ లో ఫైల్ ఇచ్చినప్పుడు ఇతనికి ఎలా తెలుసు అది ఫేక్ ఫైల్ అని. ఆ పేరు గుర్తుపట్టలేదేమో. రఘువీరో, రఘురామో అంటాడు గదా! ఆ అబ్బాయికి అది ఆ పేరు కరెక్ట్ పేరని చెప్పి స్ట్రైక్ అవ్వలేదేమో. అందుకని తప్పు పేరు చెప్పాడని చెప్పి అతను స్టోరీలో చచ్చిపోతున్నా గూడా ఎందుకు అన్ని ఫేక్ పేర్లు చెప్తాడో నాకు అప్పటికి ఫేక్ పేరు చెప్పడు. చెప్తాడు. ఓ. చచ్చిపోతున్నప్పుడు గూడా. బాగా పగట. సో ఇది కూడా ఇంకొక వెరైటీ, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ని గుర్తు తెచ్చినప్పుడల్లా ఆ జోకర్ మాస్క్ లే గుర్తొస్తాయి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్స్ లో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు జోకర్ మాస్క్ వేసుకుంటారు కాబట్టి. సో హ్మ్. ఇంక నుంచి మన నేర్చుకోవాల్సింది ఏంటంటే మూవీలో పేరెంట్స్ ఎప్పుడు ఏ మాస్కులు కొనుక్కోకూడదు, పిల్లలకి వాళ్ళ బాబోయ్! ఫేస్ లో చూపించండి. వేరే ఏదైనా అది ఉంటే చాలా పిల్లలకి లాస్ట్ లో డొక్కు టేక్ అవే ఈ లాస్ట్ మూవీ గురించి. ఆ జో ఆ జోకర్ మాస్క్ లే గుర్తొస్తాయి, పేరెంట్స్ ఫేస్ లో గుర్తురావు. అక్క ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్స్ లో ఫొటోస్ ఉన్నాయి అక్క. సో కరెక్ట్ అనుకో. కాకపోతే అప్పట్లో వాళ్ళు అంత ఎవిడెన్స్ అంతా స్క్రాచ్ చేసేస్తారు కదా. సో అతనికి లండన్ లో పెరిగిన అబ్బాయిని హైదరాబాద్ వచ్చి పడేస్తారు పాపం అతనికి ఏమీ లేకుండా. నాకు డౌట్, ఇప్పుడు అబ్బాయి బ్రిటిష్ సిటిజనా లేకపోతే ఇండియన్ సిటిజనా? లిపి ఒకటి ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అడుగుతూ లాజిక్ లో ఉంటుంది. దిగుతూ ఉంటుంది. ఏమో లిపి అబ్బాయి నాకు ఎక్కడ ఇంకొక పుట్టాడో లాజిక్ వెతకాలంటే చూపించలేదు. బస్ స్టాప్ లో లాస్ట్ లో సీన్ లో ఉంటుంది చూడు, బస్ దిగుతాడు, ఎంత దూరం వెళ్తాడు, అదేంటి కొండెక్కుతాడు, వాగెక్కుతాడు, వంకెక్కుతాడు, బ్రిడ్జ్ దాటుతాడు, టవర్ నేను అనుకున్న బస్ ఎక్కడ ఆగుతుంది, ఇతనేమో నాకు తెలిసి బస్ దిగేది ఒక సిటీ, ఇతను ఉండేది ఇంకొక కంప్లీట్లీ లాంగ్ ఫార్ అవే సిటీ అది కూడా పాప మా చిన్న పిల్లాడు ఒకడిని ఇంటికి కదా. నడుచుకుంటూ. అందుకే పాపం మా అబ్బాయి ఫస్ట్ కూర్చుని ఉంటాడు, ఎందుకని అర్థం కాక. మీకు ఇంకొకటి విషయం తెలుసు అంటే ఆ చిన్న బాబు వాళ్ళ సన్ మహేష్ బాబు సన్. ఓకే ఓకే తెలుసా, నేను ఇంకా మీకు సర్ప్రైజ్ క్యామియో. ఇస్తున్నానేమో అనుకున్నా. సర్ప్రైజ్ లేదు, నీకే సర్ప్రైజ్, నాకు ఆల్రెడీ తెలుసు. నేను ఆ అబ్బాయి ఇలా చూడంగానే కనిపెట్టేశాను మహేష్ బాబు సన్ అని చెప్పి. నాకు ఎప్పటి నుంచో తెలుసు మహేష్ బాబు సన్ ఏదో మూవీలో యాక్ట్ చేస్తాడని చెప్పి, కానీ ఏ మూవీలో యాక్ట్ చేశాడో ఇప్పటిదాకా తెలియలేదు. ఈరోజు చూస్తే అర్థమైంది ఈ మూవీలో యాక్ట్ చేశాడని చెప్పి. అంటే పాపం ఆ అబ్బాయికి అంత లేదు కానీ నాకు బాగానే యాక్ట్ చేశాడు అనిపించింది. యాక్టింగ్ ఏం లేదు కదా, అదే మొత్తం నేను పరిగెత్తడము భయపడటము, పరిగెత్తడము భయపడటము. యా. దాని తర్వాత ఈ మూవీలో యాక్చువల్లీ నేను పాయింట్స్ రాసుకుందాం అనుకున్నాను. అందరికీ ఆడియన్స్‌కి కూడా, అందరికీ చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. రాసుకోలేకపోయాను బికాజ్ కాన్సంట్రేషన్‌తో చూసాను మూవీని. ట్విస్ట్ ఏదో రాసుకున్నాను, అది నిజం కాదు మళ్ళీ. దాని తర్వాత ఇంకేదో రాసుకున్నాను, అలా కొట్టేసి నాకు యాక్చువల్లీ చాలా ఎక్కువ పాయింట్స్ లేవు బికాజ్ నేను చాలా కాన్సంట్రేషన్‌తో చూసాను ఈ మూవీని. సో నాకు కొన్ని
సో ఇనిషియలీ ఒక పాయింట్ క్లారిఫికేషన్ కావాలి మీ నుంచి. గోవాలో చాలా ఇలా పైనుంచి కింద పడిపోతుంది, అది నిజమే. షిప్ లో ఉన్నప్పుడు అటాక్ చేస్తారు, అది నిజమే కదా? అది అండ్ నిజమే. అది అటాక్ చేసింది మహేష్ బాబునా, లేకపోతే అంటే నాజర్ మహేష్ బాబుని అటాక్ చేపిస్తాడా, లేకపోతే ఆ హీరోయిన్ 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 కోసం ఓకే, వస్తాడు. అది కొంచెం అదే చెప్పాడు కదా, కన్ఫ్యూజన్ వచ్చింది. యాట్లో ఉన్నప్పుడు, దాని తర్వాత ఇంకెక్కడో ఉన్నప్పుడు వీళ్ళందరూ వస్తున్నారంటే నీ కోసమే వస్తున్నారని చెప్తాడు. సో ఆ యాట్కి వచ్చి అటాక్ చేసింది, దాని తర్వాత ఆ ఐలాండ్కి వచ్చింది సమీరా కోసమే. ఓకే ఓకే. అండ్ స్టార్టింగ్ లో ఎనీవే మనం చాలా అటు ఇటు ఉల్టా పుల్టా మాట్లాడుకుంటున్నాం. నాకు స్టార్టింగ్ సీన్ లో నాకు చాలా నచ్చింది. ఇలా పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు అతను చూపిస్తాడు చూడు న్యూస్ లో, అప్పుడు నాకు అదే ఉత్త గాలిని కొట్టడము అక్క నేను అది యాక్చువల్లీ మేబీ నాకు నాకు థ్రిల్లర్ చాలా మూవీ, నచ్చింది ఆ సీన్. నేను చాలా ఆల్రెడీ నేను ప్రెడిక్ట్ చేసేసాను ఆ సీన్. బికాస్ ఆ అమ్మాయి ఇలా చూస్తూ ఇలా రికార్డ్ చేస్తూ ఉంటుంది, అప్పుడే అర్థమైపోయింది అక్కడ ఎవరు లేరు అని చెప్పి. ప్లస్ అతను గుచ్చుతున్న గాజు పెంకుకి రక్తం కూడా ఉండదు, అలానే తీసుకెళ్తాడు. అది నేను నోటీస్ చేసా. ఐ మీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను నిజంగా చంపాడు అనుకున్నాను, టు బి క్వైట్ ఆనెస్ట్. ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు ఓ యా గ్లాస్ కి ఏం లేదే. ఆ పోలీస్ కి ఇంత కూడా బ్రెయిన్ ఉండదు, అసలు చెక్ చేయరు, అవును. బాడీ ఉందో ఏదో చెక్ చేయరు, గ్లాస్ కి రక్తం ఉందో లేదో చక్కగా ఒక పాప్ స్టార్ వచ్చి సరే జైల్లో పెట్టేసి న్యూస్ ఛానల్ పిలవాలని ఉంది. ఆ పోలీస్ వెనకాల ఉన్న కానిస్టేబుల్ కి ఎక్కువ ఇంటెలిజెంట్, తన పేరు సుధాకర్, చాలా ఎక్కువ ఇంటెలిజెంట్ అతను. ఇంకా అండ్ సుధాకరేనా మళ్ళీ ఇక్కడ శ్రీనివాస్ నాకు అతని పేరు కూడా గుర్తులేదు. శ్రీనివాస్ చెప్పలేపు. ఓకే, నాకు ఏదో అందం అనుకున్నా, అనట్లేదు. కాదు, నాకు మూవీలో నచ్చింది ఇంకొకటి, సమీరా సమీరా సమీరా, అది కాదు సమీరా, ఇది సమీరా, విను సమీరా, లే సమీరా, రా దాంట్లో సమీరా, నచ్చిందేంటి నాకు అర్థం కాదు. 100 సార్లు అంటాడు సమీరా. నాకు నచ్చని ఇది, ఓకే ఓకే 100 సార్లు మాటకు ముందో సమీరా, మాటకు తర్వాత ఒక సమీరా. అసలు మరి ఈ అమ్మాయి story పేరు కూడా సుకుమారేనా? అమ్మాయి పేరు తెలీదు అక్క నాకు. రాసుకున్నప్పుడు ఎలా ఎంత కాంప్లికేటెడ్ స్టోరీ ఎలా రాసుకున్నాడు అసలు. అవును. ఓన్లీ చిన్నప్పుడు ఆయన ట్రామా ఇన్సిడెంట్ లో ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ ని చంపేసిన వాళ్ళ ఫేస్లే గుర్తుపెట్టుకుంటాడు, వాళ్ళ పేరెంట్స్ ని గుర్తుపెట్టుకోడు. అలా అంతా అలాంటి ఐడియా ఎలా వచ్చిందో అసలు. చెప్తాడు కదా, ప్రేమ కంటే భయం ఎక్కువ పెద్ద ఎమోషన్. సో వాళ్ళు ఎక్కడ నన్ను చంపేస్తారని చెప్పి వాళ్ళని గుర్తుపెట్టుకున్నాను, కానీ మా పేరెంట్స్ని గుర్తుపెట్టుకోలేదు. సో కొన్ని సీన్స్ లో మహేష్ బాబు కళ్ళ పెట్టుకుంటాడు కదా, అవును మరి కొన్ని సీన్స్ పెట్టుకోడు, ఎందుకలాగా? ఫస్ట్ హాఫ్ లో పెట్టుకుంటాడు, సెకండ్ హాఫ్ లో పెట్టుకోడు. ఫస్ట్ హాఫ్ అక్కడ నా లాంటి వాడు అయి ఉంటాడు. కొన్నిసార్లు లెన్స్ పెట్టుకోవడం బద్దకం వేసి కళ్ళో పెట్టుకుని ఉంటాడు, లేకపోతే మైగ్రేన్ అయి ఉండొచ్చు. కానీ నేను ఇంకొక విషయం మాట్లాడాలి అంటే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ గురించి మాట్లాడాలి. నవీన్ పులిశెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి అనిపించింది నాకు ఈ మూవీ చూసిన తర్వాత. చిన్న క్యామియో రోల్, కొంచెం నెగిటివ్ రోల్ చేసిన అతను ఇప్పుడు ఇంత మంచిగా గ్రూమ్ అయ్యి ఇంత మంచి మూవీస్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత 8 years కష్టపడ్డాడు అక్క. హార్డ్ వర్క్ అక్క, చాలా మందికి ఇలా హార్డ్ వర్క్ తర్వాతనే ఇలాంటి హిట్స్ వస్తాయి. బట్ ఇప్పుడు ఎంత మంచి మూవీస్ చేస్తాడో నవీన్ పులిశెట్టి మూవీస్ నాకు చాలా ఇష్టం. సో బట్ అగైన్ థింక్ అబౌట్ ఇట్, ఇలా ఓవర్ నైట్ సక్సెస్ కాదు, 8 years పట్టింది మూవీ రావడానికి. కొంచెం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి లైక్ సిద్ధు జొన్నలగడ్డ ఇంకొక ఎగ్జాంపుల్. సో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్, కొంచెము ధైర్యము, పర్సివియరెన్స్, ఇవన్నీ కావాలి, నమ్మకం. యా సో గ్రేటే చెప్పుకోవాలంటే ఇలాంటి వాళ్ళ గురించి. గివ్ అప్ చేయకుండా మన కష్టపడి పైకి వచ్చారు. బ్యాక్ టు ద మూవీ, ఇంకొక కష్టమైన కాంప్లెక్స్ థింగ్ ఏంటి, అది ఒక లక్ తో కూడా చెప్పచ్చు. క్యూబిక్ స్క్వేర్ ఉంటుంది చూడు, రూబిక్ స్క్వేర్ ఉంటుంది చూడు, దాన్ని క్యూబే కదా అది. బట్ ఇన్ ఎనీ కేస్ అంత కాంప్లికేటెడ్, ఆ పాస్వర్డ్ రాసి ఆ బ్యాంక్ సింబల్ గీసి, ఒకవేళ మీరు లండన్ కాకుండా ఇంకెక్కడైనా సిటీ వెళ్తే వాళ్ళకి వెళ్ళాల్సేది అది ఆ బ్యాంకే అని, నెక్స్ట్ ఆ కీ ఒకటి, ఎంతో కాంప్లికేటెడ్. ఆ కాయిన్ ఇస్తాడు కదా, ఆ లండన్ కాయిన్, ఆ కాయిన్ బట్టి వెళ్ళిపోతాడు లండన్ కి. సో వాళ్ళ డాడీ చెప్పాడు ఇది లండన్ లో ఉంది అని చెప్పి ఆ కాయిన్ ఇస్తాడు.
అదే కొంచెము చాలా లక్, ఐ మీన్ స్మార్ట్నెస్ తో పాటు లక్ కూడా ఆ కావాలి. అబ్బాయి అన్ని అందుకే ఆ కాయిన్ తీసుకుని కాల్ చేసేస్తాడు కదా వాళ్ళ మేనేజర్ కి, నేను వస్తున్నాను లండన్ కి అని చెప్పి. అదేంటి ఒక కాయిన్ చూడంగానే వెళ్ళిపోతావా అంటే, ఇది ఒక్కటే ఉంది నాకు హింట్ మా డాడీ మమ్మీని కనుక్కోవడానికి, సో దీనికోసం దీన్ని పట్టుకునే వెళ్ళాలి అని చెప్తాడు కదా. కానీ రూబిక్ స్క్వేర్ అప్పటికి ఇచ్చేస్తారు కదా నాజర్. ఇచ్చేస్తారు. అంటే నాకు రూబిక్ స్క్వేర్ ఇచ్చిన వెంటనే నాకు అర్థమైపోయింది దీనికి ఏదో పెద్ద పాపులారిటీ ఉంటుంది, ఏదో ప్రామినెన్స్ కాదు, ఉంటుంది ఒక దీని లోపలే. నేను ఇంకా అనుకున్నా రూబిక్ స్క్వేర్ లోపల ఇంకేదో దాచిపెట్టాడేమో నాకు అనుకున్నా. ఇంకొక డౌట్, అతను టిక్కు 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 సెట్ చేస్తే ఆల్రెడీ పాస్పోర్ట్ అనేది వచ్చేసాయి కదా, ఇది నాజర్ కి చేయడం రాదా? ఇన్ని ఇయర్స్ ఉంచుకున్నాడు, జస్ట్ ఇలా మామూలు వేసే అంత. ఒకవేళ డాడీ బ్యాగ్ లో ఇన్ని ఇచ్చాడు, సో లండన్ అని అతనికి అర్థం కాదా? తర్వాత రూబిక్ స్క్వేర్ ని ఇలాగే అన్ని కలర్స్ అలైన్ చేస్తే అతనికి కూడా బ్యాంక్ సింబల్ అంటే వస్తుంది, అతనికి ఆ బ్యాంక్ వాళ్ళు ఈ మహేష్ బాబుని ఐడి కార్డ్ అడగడం గానీ ఏం అడగరు, ఏం పాస్పోర్ట్ చూపించలేదు. ప్లీజ్ అంటారు, తర్వాత కీ ప్లీజ్ అంటారు అంతే. ఓ పాస్వర్డ్ కి పాస్పోర్ట్ కాదు కదా, అంతే, పాస్పోర్ట్ కాదు. సో పాస్పోర్ట్ అంటే ఐడెంటిఫికేషన్. అది నా రూబిక్ స్క్వేర్ పైన పాస్పోర్ట్ చూపిస్తాడు. అది అసలు అంత ఈజీ క్లోత్స్ ఇచ్చిన విలన్ ఎందుకు అతను చేయలేదా? లేదంటే వేరే వాళ్ళని ఎవరైనా హైడ్ చేసుకుని డబ్బులు పే చేసి చేయమంటే అయిపోతుంది. మహేష్ బాబు కోసమే ఎందుకు వెయిట్ చేయాలి ఇన్ని ఇయర్స్? లిపిక్ ఏదో పాయింట్ ఉంది చెప్పు. 3 points. ఫస్ట్ పాయింట్, అది రూబ్రిక్ స్క్వేర్, రూబ్రిక్స్ ఇంకేదో కాదు, రూబ్రిక్స్ క్యూబ్ అది. అండ్ పాయింట్ 2, మన పరువు తీసేస్తుంది చెప్పు. పాయింట్ 2, మేబీ నాసాకి తెలియదేమో ఆ రూబ్రిక్స్ క్యూబ్ లో ఆన్సర్ ఉంది అని. లిపి వాళ్ళ డాడీ క్లూస్ ఇచ్చేళ్ళాడని తెలుసు, ఆ బ్యాగ్ ని మహేష్ బాబుకి ఇస్తాడు అంటే లోపల ఏముందో చూస్తాడు కదా, లండన్ కాయిన్ చూస్తాడు, ఆ కీ చూస్తాడు, ఈ రూబిక్స్ క్యూబ్ చూస్తాడు. అదే మరి మేబీ అర్థమై ఉండదు అతనికి ఆ డాట్స్ కనెక్షన్. ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు మా మూవీని చూస్తే కనెక్ట్ కాలేదు అనుకుందాం, ఓకే, ఆ రూబిక్స్ క్యూబ్ ని అలైన్ చేయడం కూడా కనెక్ట్ అవ్వరా? ఇప్పుడు రూబ్రిక్స్ క్యూబ్ ని అలైన్ చేయాలి అన్న థాట్ కూడా వచ్చిండకపోవచ్చు కదా అసలు. అది పగలు కొడితే లోపల ఏమైనా దాచిపెట్టాడేమో. నాలాంటి వాళ్ళకైతే అలాంటి థాటే వస్తుంది. పగలగొట్టేసాలి అబ్బాయి, పగలగొట్టకుండా ఇంటాక్ట్ పెడతాడు. నేను పగలగొట్టడమే, తనకు వచ్చిన థాట్ ప్రాసెస్ ఏంటో మనకు తెలియదు కదా. లైక్ మహేష్ బాబుకి అది ఇస్తే అది మొత్తం సెట్ చేశాడు, నాకు ఇస్తే నేను పగలగొట్టి లోపల చూసేదాన్ని. ఇతనికి ఏం చేయాలో అర్థమై ఉండదు. ఇంకొక హైడ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ నెంబర్ స్టెప్ 1 ఎలా ఆడాలి, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి చాలా, హౌ టు సాల్వ్ రూబిక్స్ క్యూబ్ అని చెప్పి. అవునా కాదు, గ్రేట్ పాయింట్. మేబీ అందుకే ఫ్లాప్ అయిందేమో సినిమా. కానీ కాదు, అగైన్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఇప్పుడు అతను మహేష్ బాబు మొత్తం రూబ్రిక్స్ క్యూబ్ ని మొత్తం సాల్వ్ చేసి దానిపైన నా బొమ్మను చూసేసి అవన్నిటిని చేయడం వల్ల అందుకని రూబ్రిక్స్ క్యూబ్ ఇచ్చాడని అర్థమైంది. ఆ కాయిన్ చూసి లండన్ కి వెళ్ళాలి అని చెప్పేసి అతను లండన్ కి వెళ్ళాడు. బట్ ద థింగ్ ఇస్ ఉండేది లండన్ లో. మహేష్ బాబు రియలైజ్ అయ్యేటట్లు ఇతను ఎందుకు రియలైజ్ కాలేదు నాజర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాజర్ లండన్ రిటర్న్ కూడా ఎందుకని రియలైజ్ అవ్వలేదు అంటే, అతను మహేష్ బాబు కాదు, అతని థాట్ ప్రాసెస్ వేరు. అతను ఒక దొంగ, అతను ఒక టాక్సీ డ్రైవర్, ఇలా అతను సైంటిస్ట్. సైంటిస్ట్ వాట్ ఎవర్, ఏదో సంథింగ్. సో అతను ఐక్యూ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ కాదు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇలాగ క్లూస్ వదిలిపెట్టాడు అంటే ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్యలో వాట్ ఎవర్. ఇంకొక ఫనీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎంత కష్టపడి చూస్తే ఏముంది అంటే ఒక రైస్ గ్రెయిన్. అవును, ఆ ఒక్క రైస్ గ్రెయిన్ తో మొత్తం పొలం వండించారేమో. అండ్ దెన్ ఇంకొకటి, రైస్ గ్రెయిన్ అంటే ఒక స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్ లో అదే, సో దాన్ని పెట్టి కాదు అడుగుతుంది కదా బయటకి చెప్పి తీసాను, అందులో ఏముంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా నీకు తెలిసిన పేరెంట్స్ అంటే లేదు, అందులో ఒక ఏదో ఉందంటే. అదే నేనేమనుకున్నా తెలుసా, రైస్ క్రీమ్ పైన రాస్తాడేమో, అలా రాస్తాడు కదా చిన్నప్పుడు రైస్ క్రీమ్ పైన పేర్లు. ఇంకా మైక్రోస్కోప్ దాని ఇంటెగ్రిటీ పాడు చేయలేదు. మైక్రోస్కోప్ తో చూస్తారేమో అనుకున్నా గానీ అలా ఏమి చూడలేదు, దానిపైన రాస్తారేమో అని. ఇతనికి ఎలా రియలైజేషన్ వచ్చింది అది చూడంగానే అతను చెప్పినట్లు దాంట్లో మెసేజ్ ఉంది అనుకోకుండా, ఇది యాక్చువల్లీ పంటలు పండించడానికి అతను ఎలా రియలైజ్ అయ్యాడు? ఐ క్వశ్చన్ యూ ఆన్సర్. ఎవరు చెప్తారు కదా స్టోరీ, ఎవరు చెప్తారు? లాస్ట్ కి నాజర్ క్లైమాక్స్ అప్పుడు చెప్తాడు. అవును కరెక్టే, ఏంటో మళ్ళీ చూడాలేమో ఈ మూవీని. కొంచెం ఫ్లాస్ ఉన్నాయి.
కొన్ని గ్యాప్స్ ఇలాగా చాలా లిపి లాంగ్వేజ్ లో ఇమడ పెట్టేస్తారు. అంటే ఇమిడిస్తారు. నాకేమనిపించింది అంటే స్క్రీన్ ప్లే బాగుంది కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు, రెండు స్టోరీ అనిపించింది బాగుంది, నాకు. ఇంకా కొంచెం వర్క్ చేయాల్సింది, అన్ని లూప్ యా హోల్స్ ని స్క్రీన్ టై ప్లే చేయాల్సింది, కొంచెము కొంచెం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా మ్మ్. బాగా కృషి చేయాలి. ఒక 1 year తర్వాత ఉంటే ఈ సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేదేమో, అంటే యా ఇంకా అన్ని లూప్ హోల్స్ క్లోజ్ చేస్తే. కానీ మంచి సినిమా యాక్చువల్లీ, నాకు మంచి ఫీలింగే వచ్చింది. మంచి సినిమానే, కానీ నేను చెప్తున్నా కదా మధ్యలో కొన్ని ఫ్లాస్ ఉంటాయి. నువ్వు ఇలా క్వశ్చన్స్ అయిపోతే చెప్తుంటే అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ బస్టింగ్ మై ఫ్లాస్ ఉంటాయి. బబుల్ అనమాట. నేను చూసి ఒక్కొక్క ట్విస్ట్కి నేను వావ్ అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే పాయింట్స్. మరి మన వీడియో చూసే వాళ్ళు చెప్తారేమో ఎందుకు నాజర్ రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేసి అతనే వెళ్ళిపోయి, కానీ కనీసం ఐడెంటిఫికేషన్ కార్డు ఏదైనా అడిగితే బాగుండేది. ఏం లేదు, దాని ఫస్ట్ మూలంగానే అతను అక్కడ ఆ బ్యాంక్ మొత్తం ఒకటొక క్లర్క్ ఉంటుంది, ఆ క్లర్క్ వెళ్ళగానే పాస్వర్డ్ ప్లీజ్ అంటుంది. అంటే ఇలా చూపిస్తాడు, ఆ అబ్బాయికి తెలీదు ఫస్ట్ ఏం వస్తుందో సెకండ్ ఏం వస్తుందో యా, అది పాస్వర్డ్. కూడా ఓరియంటేషన్ ఎలా తెలుస్తుంది? ఫర్ అబ్బాయికి ఎగ్జాంపుల్, తెలీదు, అందుకే చూపిస్తాడు ఇలా అన్ని. ఐ మీన్ ఆ అమ్మాయి జస్ట్ చూపించింది టైప్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి సిడి ఈఎఫ్ అని అనుకో, ఈఎఫ్ సిడి బిఏ ఏబి అని కూడా రావచ్చు పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్. నేను అందుకే కరెక్ట్ చెప్పలేదు, చూపించాడేమో దాన్ని బట్టి ఆ అమ్మాయి రాసేసుకుందేమో అనుకున్నా. లేదు అబ్బాయి, అది కనీసం కూడా ఇంకొక ఫ్లా. ఐడెంటిఫికేషన్ చూపిస్తే కొంచెం పోనీ అది కాదు, నువ్వు చెప్పినట్లు పాస్వర్డ్ చూపించడం కూడా ఫ్లా. యా అది ఒకవేళ కనీసం వర్డ్ కాదు, ఒకవేళ ఒక వర్డ్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైంది. గౌతమ్ అలాంటి వర్డ్ అంటే ఈజీగా ఉంటుంది, కాకపోతే PSXYD 1 2 అనేది ర్యాండమ్ గా ఉంటుంది. అది నీకు ఎలా తెలుసు 1 2 PSYD కాకుండా PSYD 1 2 ఎలా తెలుస్తుంది? నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఒక స్క్వేర్ లో ఉంటుంది కదా ఆ బ్యాంక్ సింబల్, అది ఫస్ట్ స్క్వేర్ అంటావా? దాని తర్వాత ఇలా చుట్టూతో చూపించాడేమో ఓకే అని చెప్పి అనిపించింది. ఓకే, దట్ మేక్స్ సెన్స్. బట్ ద థింగ్ ఈస్ నాజర్ ఎందుకు వెళ్ళలేదు ఆ బ్యాంక్కి అంటే, ఆ బ్యాంక్ వాళ్ళు ఉత్త ఐడెంటిఫికేషన్, మళ్ళీ ఐడెంటిఫికేషన్ అని చెప్తున్నాను, ఐడెంటిఫికేషన్ చూపిస్తేనే ఇస్తామంటే ఆ ఐడెంటిఫికేషన్ కోసము ఈ మహేష్ బాబుకి ఇచ్చాడంటే ఇట్ మేక్స్ సెన్స్, అప్పుడు బాగుండేది యా మూవీ. యా, అలా ఉన్నప్పుడు ఒకవేళ అతన్ని సాల్వ్ చేసి ఇదిగో దీని సింబల్ అర్థమేంటో తెలియట్లేదు, కొంచెం డీకోడ్ చేయ బాబు అనుకుంటా అతను మళ్ళీ గజిబిజి చేసి ఇచ్చేస్తాడు. ఎనీవే, దాని తర్వాత ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ మూవీ రిలీజ్ అప్పుడు 2014లో అప్పటికి మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ, ఎందుకంటే లండన్ లో 50 crores నాకు 70 crores అనిపిస్తుంది పెట్టి మేబీ తీశారు. సుకుమార్ కి లండన్ ఇష్టమేమో. ఇంకొకటి ఉంటుంది నాన్నకు ప్రేమతో, చూడలేదు ఆ సినిమా. యా నాన్నకు ప్రేమతో, Hmm. అది కూడా లండన్ లోనే. Hmm. సో ఇది కూడా లండన్ లోనే, 2 movies యూకే. కరణ్ జోహర్ కి స్విట్జర్లాండ్ ఇష్టం ఉన్నట్టు, అండ్ యా అండ్ అబ్బాయి పేరేంటి, పూరి జగన్నాథ్ కి థాయిలాండ్. బ్యాంకాక్ ఇష్టము. యా థాయిలాండ్ ఇష్టం. కరణ్ జోహర్ కి న్యూయార్క్ కూడా ఇష్టం. అవును, కల్ న్యూయార్క్ హో కూడా నా హో ఇష్టం. కభీ అల్విదా కహనా. అవును. దాని తర్వాత ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే, మహేష్ బాబు సారీ ఎంత గ్రేట్ అని అనిపించింది. చెప్పు, లిపి, సంజయ్ లీలా బన్సాలికి ఇటలీ అంటే ఇష్టం. లిపి, ఎవరంటే ఇష్టమో? సంజయ్ లీలా బన్సాలికి ఇటలీకా? ఇటలీ అంటే ఇష్టం. Good అదే taste. సినిమా హమ్ దిల్ దే చుకేసన్. హమ్ దిల్ దే చుకేసనం. అందులో వెజిటేరియన్ అంటే గ్రీన్ చిల్లీ తెచ్చిస్తారు చూడు. ఎనీవే, బ్యాక్ టు దిస్ మూవీ. కాదు, ఒక ఐటెం తెచ్చిస్తే దాంట్లో చిల్లీస్ వేసుకుని ఏడుకుని తింటుంది, మొత్తం చిల్లీసే తెచ్చివ్వరు. ఓకే, సో బ్యాక్ టు దిస్ మూవీ. నాకు మహేష్ బాబు పైన రెస్పెక్ట్ ఎందుకు పెరిగింది అంటే, హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు లిపి ఫ్యాక్టరీ. అదే డిసార్డర్, లిపి స్కిజోనోఫోబియా, Schizophrenia. స్కిజోఫ్రేనియా. సో అతను ఆ డిసార్డర్ ఉన్న హీరో అయినా కూడా హీరోయిజం పక్కన పెట్టి ఆ డిసార్డర్ లాగా ఒప్పుకుని క్యారెక్టర్ ప్లే చేసినందుకు నేను చాలా గర్వపడ్డాను. యా యా గర్వించావు. ఓకే, గర్వించా. యా, బికాస్ స్టార్ హీరోస్ ఇలాంటి డిసార్డర్స్ అలాంటి మూవీస్ చేయరు కానీ అసలు. ఈ మూవీలో యాక్చువల్ డిజార్డర్స్ ఏం లేవు. అతను ఉన్నాయి, మర్చిపోతాడు అంతే. చెప్తాడు కదా 75% ఆఫ్ ద గ్రే లేని ఉన్నట్లు ఊహించుకోవడం. కరెక్ట్ కరెక్ట్. యా స్కిజోఫ్రేనియా లిపి చెప్పినట్టు ఆయన కూడా చేశాడు. సో యాక్చువల్లీ నా పాయింట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు ఈ మూవీలో మ్యూజిక్ లో సాంగ్ నచ్చలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది. ఎగ్జాక్ట్లీ సేమ్ డిటో.
డిటో. నాకు సో కూడా సాంగ్స్ ఏం బాగుండవు, నాకు సాంగ్స్ ఏం మెమరబుల్ కాదు నచ్చలేదు. అసలు. హ్మ్. కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో ఫుల్ హాంటింగ్. అవును. అదేమో ఫుల్ హాంటింగ్. సో యాహ్! యాక్చువల్ సాంగ్స్ ఒక్కటి కూడా మెమరబుల్ కాదు. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ సాంగ్స్ గొంతులు కూడా నాకు మహేష్ బాబుకి సూట్ అయినట్టు అనిపించలేదు. ఎస్పెషల్లీ ద ఫస్ట్ సాంగ్. Hmm. 'హూ ఆర్ యూ' ఆ పాటలో నాకు మహేష్ బాబు గొంతుకి సూట్ అవ్వలేదేమో, అతను సింగర్ అనిపించింది. బట్ నువ్వు చెప్పినట్టుగా నాకు కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికే నచ్చింది గానీ నిజం పాటలు అంత నచ్చలేదు. యా సో ఇందాక నేను 3 పాయింట్స్ అన్నా, ఓన్లీ 2 పాయింట్స్ చెప్పా. సో బ్యాక్ టు ద థర్డ్ పాయింట్. హ్మ్. బ్యాంక్లో ఐడి అడగరు చూడు. సో ఐ గెస్ అది ప్రాబబ్లీ నాట్ ట్రూ ఫర్ ఇంగ్లాండ్. కాకపోతే కొన్ని బ్యాంక్స్లో నిజంగానే ఐడి అడగరు. ఒకవేళ కనుక నీ దగ్గర కోడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కోడ్ అండ్ కీ ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, ఐడి అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ స్విస్ లిప్పి బ్యాంక్. నార్మల్‌గా అమెజాన్ డెలివరీ వాళ్ళే అప్పుడు కూడా ఐడి అడిగారు. బట్ యూఎస్‌పీఎస్‌కి అలా వెళ్తామనుకో మనము, కాదు యూపీఎస్‌కి, యూఎస్‌పీఎస్‌కి వెళ్తే అప్పుడు వాళ్ళు ఐడి అడుగుతారు. ఒక చిన్న ఇంకా ప్యాకేజ్ ఇచ్చే ముందే. ఇంత పెద్ద లాకర్ ఇచ్చే ముందు ఐడి అడగరా బ్యాంక్‌లో? అడుగుతారు. బట్ మేబీ కాశ్యప్ అప్పుడు చెప్పినట్టు మేబీ స్క్రీన్ ప్లేలో పోయిందేమో. ఓకే, ఒకటి స్క్రీన్ ప్లేలో పోయి ఉండొచ్చు, 2 ఇట్ కుడ్ బి ఫ్లా, కాకపోతే 3 ఇట్స్ ఆల్సో పాసిబిలిటీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్విస్ బ్యాంక్ తీసుకుంటే నీకు అకౌంట్ నెంబర్ అండ్ పాస్ కోడ్ తెలిస్తే కనుక వాళ్ళు ఐడి అడగరు. యూ కెన్ గూగుల్ సర్చ్. ఎందుకంటే నేను అది రీసెర్చ్ చేసి యాక్చువల్లీ ఐ డిడ్ ద గూగుల్ సర్చ్. ఎందుకంటే నాకు కూడా సేమ్ డాట్ వచ్చింది. సో లండన్కి ఇట్ మై నాట్ బి అప్లికబుల్, ఎందుకంటే స్విట్జర్లాండ్లో ఇట్స్ డిఫరెంట్ కాబట్టి లాస్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రాబబ్లీ దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టినట్టున్నారు. ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ పాసిబుల్, లండన్ లో మేబీ నాట్ సో. ఇది బెల్ఫాస్ట్ అంటారు, అంటే ఐర్లాండ్ కదా. ఐర్లాండ్, స్కాట్లాండ్. ఐర్లాండ్ ఐ హావ్ నో ఐడియా. ఐర్లాండ్, స్కాట్లాండ్ అక్కడ నీకే తెలియాలి. యూకే. బట్ ఎనీవే, ఇంకా ఉన్నాయి పాయింట్స్. ఇంకా పాయింట్స్ ఏం లేవు యాక్చువల్లీ. నాకు ఒక పాయింట్ ఉంది. నాకు ఒక క్లాసిక్ సుకుమార్ మూవీ. ఓకే, మూవీ అంతా లైక్ క్యాల్కులేటెడ్, ఇలాగా A+B=C, ఈ ఇన్సిడెంట్ వల్ల ఈ ఇన్సిడెంట్ అలాగా చాలా కాంప్లెక్స్ ఒప్పుకుంటే, కాకపోతే ఇంటెలిజెంట్ గా లాగా సుకుమార్ టైప్ మూవీ. డెఫినెట్లీ క్లాసిక్ సిగ్నేచర్ సుకుమార్ మూవీ. కొంచెం కాంప్లికేటెడ్ మూవీ. నార్మల్ వాళ్ళకి అర్థం కావాలంటే కొంచెం కష్టము. నాకు కొంచెము అన్ని పక్కన పెట్టేసి కాన్సన్ట్రేట్ చూస్తే కానీ అర్థం కాలేదు నాకు కూడా. సో నేను కూడా చాలా నార్మల్ ఆడియన్స్ని. నాకు నచ్చని ఇంకొక పాయింట్ ఉంది. మీ ఇద్దరు ఎవరైనా చెప్తారా అని వెయిట్ చేస్తాను, బట్ ఇద్దరు చెప్పలేదు, సో నేను చెప్తా. నచ్చనియా? లెగు అది అది ఇంకా నేను టోన్ డెఫ్ అయిపోయా దానికి. ఓకే, ఎనీ అదర్ గెసెస్? ఓకే, స్టార్టింగ్ లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు కదా, ఆ డాక్టర్ ఏమో ఇదంతా నీ ఇమాజినరీ, హాహాహా నీకు పిచ్చి, హాహాహా టైప్స్ లో చేస్తాడు, విచ్ ఇస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ప్రొఫెషనలిజం. అదొకటి నచ్చలేదు. అతను నిజం డాక్టరా ఫేక్ డాక్టరా? నిజం డాక్టరే, కాకపోతే అలా అన్నాడు. జస్ట్ అంటాడు నీకు ప్రూఫ్ ఏమైనా ఉందా అంటాడు. అలా అన్నాడు. దానికంటే ముందు నవ్వుతాడు కూడా. నాకు ఇరిటేషన్ వచ్చింది. లేదు, అదంతా నీ ఇమాజినేషనే, హాహా నువ్వేమి అదంతా నిజంగా జరగలేదు, అదంతా నీ భ్రమ, హాహా దగ్గర ప్రూఫ్ ఉందా అలా. సో ఫస్ట్ లో మొత్తం అంతా ఎక్కిరిస్తున్నట్లే మాట్లాడతారు డాక్టర్. అదొకటి నచ్చలేదు. డాక్టర్ కంపాషన్ ఉండదు అసలు. యా, సో అగేన్స్ట్ కంపాషన్ కాదు, అది ప్రొఫెషనలిజం ఉండదు డాక్టర్ కి. కంపాషన్ కూడా లేదు. కంపాషన్ అన్నా కూడా కొంచెం నార్మల్ గా మాట్లాడతారు. కంపాషన్ ప్రొఫెషనలిజం రెండు లేవు. కానీ ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. అండ్ దెన్ మహేష్ బాబు ఫట్ అని కూడా కొడతారు డాక్టర్. నాకు డాక్టర్ ని కొట్టడం కూడా నచ్చలేదు. ఐ నో సిచ్యువేషన్ కి ఆబ్వియస్లీ అక్క నా భాష అంటే ఇమిడింది, బట్ స్టిల్ ఆ డాక్టర్ అంతా చీప్ చీప్ గా చేయడము, తినేపై డాక్టర్ ని కొట్టడము, నాకు రెండు నాకు అది నచ్చలేదు. కొంచెం డీసెంట్ గా చూపించు. పాయింట్ నేను నాకు 10 కేసెస్ ఇచ్చినా కూడా గెస్ కొట్టేదని కాదు, బట్ ఓకే. అది అన్నెసెసరీ. అది ఏదో డాక్టర్ ప్రొఫెషనలిజం తోటి కొంచెం డీల్ చేసినట్లు, అండ్ ఈ అబ్బాయి కూడా కొంచెం ఏదో డీసెంట్ గా ఉన్నట్లు చూపిస్తే అయిపోయేది, కానీ అంత చీప్ చీప్ గా చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇంకొక నచ్చిన సీన్ అదే క్లాసిక్ సుకుమార్ సీన్ అన్నా కదా, ఇందాక వంట చేసుకుంటూ విన్నా అందుకనే గుర్తొచ్చింది. క్లాస్ అప్పుడు పాజ్ చేసుకుని మరీ వచ్చి చూసా ఆ సీన్ ఏంటంటే అతను క్లిక్ 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 ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ కనిపించవు.
క్లారిటీ లేకపోతే. కాకపోతే ఇంటెలిజెంట్ గా ఫోన్ లో 9849434421 ఆ ఫొటోస్ బట్టి ఫోన్ నంబర్ కనిపెడతాడు. నాకేమనిపించిందంటే అది క్లాసిక్ సుకుమార్ ఓకే సిగ్నేచర్. ఓకే నాకు అది నచ్చింది బట్ నచ్చింది చాలా. నాకు అది నచ్చింది కానీ నాకేమనిపించిందంటే బ్రైట్నెస్ పెంచమ్మా ఫోన్లో యాప్లో ఎన్ని యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి అప్పుడు ఉన్నాయో లేదో తెలీదు బ్రైట్నెస్ పెంచితే మొహం కనిపిస్తుంది నీకు బికాస్ చీకట్లో ఉంటారు కదా కొంచెం ఫోన్లో లేదంటే అడోబీలో ఫోటోషాప్లో కొంచెం బ్రైట్నెస్ పెంచితే కనిపించేస్తుంది వాళ్ళ మొహాలు అనిపించింది అది ఎందుకు ట్రై చేయలేదు నాకు అనిపించింది అలా అనుకున్నాను నేను Hmm. ఆ సీన్ కోసం అక్క వంట ఆపేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూసిందట అవును, నాకు అర్థం కాలేదు ఎలా కనిపెట్టారు అమ్మాయి చెప్పి ఒక స్టవ్ సిమ్ లో పెట్టి వచ్చి మరీ చూసాను. ఓ దట్స్ వెరీ స్మార్ట్, వెరీ నైస్ అనుకున్నాను. నైస్ టచ్. ఒకవేళ 9944 అలా ఉంటే ఎలా కనిపెట్టేవాళ్ళు అంటే ఆ ఫోటో ఆ కెమెరా మల్టిపుల్ క్లిక్స్ చేస్తుంది కాబట్టి అవును మల్టిపుల్ క్లిక్స్ రెండు 99 ఉంటే ఓకే 9 ఫస్ట్ టైం ఓకే అట్లీస్ట్ నంబర్ సీక్వెన్స్ తెలుస్తుంది కదా. దే అవును. కెన్ ట్రై ఇట్ అవుట్, పర్మిటేషన్ కాంబినేషన్ దే కెన్ కీప్ ట్రైయింగ్. ఓకే అసలు సుకుమార్కి ఎలా వచ్చింది ఐడియా అలా ఫోన్ పెట్టి ప్రతి దానికి ఒక ఫోటో ఉంటే ఎలా ఉంటుంది, అలా ఐడియా ఎలా వచ్చిందో బ్రిలియంట్. ఇప్పుడు చేస్తున్నాను అలాగా. నాకు Okay. సుకుమార్ నాకు ఈ మూవీ నచ్చింది కానీ నాకు ఏమనిపించింది అంటే కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం నువ్వు చెప్పినట్టు థ్రిల్స్ అన్ని చెప్తున్నా కదా ఈ మూవీ బాగున్నాయి ఇంకొక 1 year డిలే చేసి ఈ స్క్రీన్ ప్లే ని కొంచెం పక్కన బందీ చేస్తే కొంచెం ఇంకా బాగు బాగుంటుంది. చేస్తే నాకు నచ్చింది యాక్చువల్లీ ఓవరాల్ గా నాకు మూవీ నచ్చిందా లేదా Yeah. అంటే నాకు ఈ మూవీ చాలా చాలా నచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ నేను 2014లో చూస్తుంటే నాకు ఇంకా తెగ నచ్చేసేదేమో ఇప్పుడే నచ్చింది అంటే 10 years తర్వాత బట్ బాగుంది సినిమా సో లిపి కావ్య క్వశ్చన్ ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందని అనుకుంటున్నారు Obviously for the same reasons, చాలా కాంప్లికేటెడ్. లిపి మామూలు వాళ్ళకి కొంచెం అర్థం కావడం కష్టం, అందుకనే ఫ్లాప్ అయింది. టూ కాంప్లికేటెడ్. నీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందర అక్క ఆ నంబర్స్ పుష్ చేస్తుంటే ఆ ఫోటోని యూస్ చేసి నంబర్ కనిపించడం ఇది నేను ఎక్కడో చూసాను అక్క. నాకు అది ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. But నేను అది చూడలే, ఏ ఇంగ్లీష్ మూవీలో నేను చూడలేదు, సో నేను అందుకనే. చూసాను. నేను చూసాను ఎందులో చూసానో గుర్తు రావట్లేదు. సో పేరు గుర్తు రావట్లేదు. బట్ ఆబ్వియస్లీ అది బయటకు వచ్చినప్పుడు చెప్తా. బట్ నేనైతే ఇక్కడ చూసా. ఓకే. అండ్ ఊహ నీ పాయింట్కి ఓకే. సో నా దగ్గర 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి అక్క మ్యూజిక్ చెప్పిన కొంచెం బాగుంటే బాగుండేది అదొక పాయింట్ అనిపించింది నాకు మ్యూజిక్ కూడా కొంచెం బాగుండేది. Yeah. దాని తర్వాత కొన్ని సెకండ్ హాఫ్ లో చాలా ట్విస్ట్ పైన ట్విస్ట్ ఫైట్స్ పెట్టేశారు డ్రాగ్ అనిపిస్తుంది. Yeah. ఆ ట్విస్ట్ లో కంటే కొంచెం టోన్ డౌన్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, టు బి క్వైట్ ఆనెస్ట్. యా ఫస్ట్ హాఫ్ లో నాకు ఒకటి ఏమనిపించింది అంటే లిపి ఐల్ గెట్ బ్యాక్ టు యూ Okay, carry on. ఫస్ట్ హాఫ్ లో లిపి ఫస్ట్ హాఫ్ లో అతనికి ఏదో మెంటల్ డిసీజ్ ఏదో చెప్పో స్క్రిజోఫేనియా ఉందని చెప్తారు సెకండ్ హాఫ్ లో అబ్బాయికి గుర్తురాదు మళ్ళీ అది ఇక్కడ సెకండ్ హాఫ్ లో అతను ఫైనలీ హీ యాక్ట్స్ అపాన్ ఇట్. విలన్స్ ఒక్కొక్కరు కనిపించేస్తూ ఉంటే అతను డిసీజ్ క్యూర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లక అతని బాత్రూమ్ చంపేస్తారు కదా, అప్పటి నుంచి అతను క్యూర్ అయిపోతుంది. అప్పటి వరకు ఆ భయంతో వచ్చిన డిసీజ్ అతను చచ్చిపోయాడు అనగానే కొంచెం రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది ఆ ఇష్యూస్. ఓకే చెప్పు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్కిజోఫ్రీనియా ఎందుకన్నారు తెలియదు కానీ అది స్కిజోఫ్రీనియా కాదు. అంటే లిపి హలుసినేషన్స్ లిపి హాలుసినేషన్. హాలుసినేషన్ ఇస్ సో డిఫరెంట్ ఫ్రమ్ స్కిజోఫ్రీనియా. అంటే స్కిజోఫ్రేనియాలో ఒక సిమ్టమ్ హాలుసినేషన్ కదా సో ఏదో చెప్తున్నాడు ఏదో 75% ఏదో గ్రే మ్యాటర్ లేదు ఏదో చెప్పాడు కదా బ్రెయిన్ లో అబ్బాయికి ఇప్పుడు నేను కనుక దగ్గాను అనుకో నాకు క్యాన్సర్ లో ఒక సిమ్టమ్ ఉంది సో నాకు క్యాన్సర్ ఉంది అని చెప్తారు డాక్టర్స్. ఆబ్వియస్లీ లేదు పాప నీకు దగ్గుంది. Okay, maybe a doctor not professional, not compassionate, మేబీ at the same మేబీ time not a good doctor. ఎగ్జాక్ట్లీ అలాంటి క్యారెక్టర్ దట్స్ అ క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ ఇట్స్ కంప్లీట్లీ ఫ్లాడ్. సో స్కిజోఫ్రీనియా ఏదో ఎక్స్ట్రీమ్ డిజీజ్ పెట్టారు కానీ హీస్ నాట్ స్కిజోఫ్రీనిక్. నేను అక్క చెప్పినట్లు ఆ పిల్లకబ్బాయిని చంపేసిన తర్వాత ఇంకా తను ఓకే సో నాదంతా ఇమాజినేషన్. ఎందుకంటే అంటిల్ దట్ పాయింట్ తన ఉద్దేశం ప్రకారం ఇలాగా వాళ్ళ పేరెంట్స్ చంపేశారు వీళ్ళు రౌడీస్ అవన్నీ ఉంది. పక్క నుంచి అందరూ లేదు అదంతా నీ ఇమాజినేషన్ అంతా నీ ఇమాజినేషన్ అనేటప్పటికీ తను
ఆబ్వియస్లీ దట్స్ అ డిఫికల్ట్ ఫేస్ టు గో త్రూ. సో ఆ ఫేస్ లో ఉన్నప్పుడు నీకు స్కిజోఫ్రేనియా అని చెప్పారు. బై ద సేమ్ టైమ్ ఆ దొంగలు నిజంగానే కనిపించేటప్పటికి తనకు ఓకే యూనో వాట్, ఈ పక్కన అందరినీ వదిలిపెట్టేసేద్దాం, ఎందుకంటే నాకు తెలిసింది నాకు తెలుసు, దిస్ ఇస్ రియల్, ఇది ఇట్స్ నాట్ మై ఇమాజినేషన్ వేసి తనకు కూడా కొంచెం దాన్ని ఏమంటారు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసేసి ఎవ్రీథింగ్ జస్ట్ గెట్స్ నార్మల్. సరే ఇంతకీ మూవీ మెయిన్గా అబ్బాయికి సపోర్ట్ సిస్టమ్ లేదు, అంతే, దట్స్ ఇట్. యా ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అనుకుంటున్నావు? చెప్పాలా మీ దగ్గర ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? నాకు ఇంకా పాయింట్స్ లేవు. యా ఓకే, ఎందుకంటే ఒకటి అక్క చెప్పినట్లు కొంచెము కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ స్టోరీ, బట్ దెన్ నేను ఫస్ట్ టైం చూసిన థియేటర్లో కాబట్టి నాకేమంత కాంప్లికేటెడ్ అనిపించలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి చూసాను కాబట్టి. సో మేబీ అలా కదలకుండా కూర్చొని ఊహ చెప్పినట్లు వేరే పనులు చేయకుండా ఓన్లీ మూవీని చూస్తే ఇట్స్ క్లియర్. సో బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, మిగిలిన తెలుగు మూవీస్ లాగా కాకుండా. అండ్ దెన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా అమ్మాయి అబ్బాయి వెంట పడ్డము, అంతా చీప్ చీప్ వేషాలు అండ్ ఆల్ ఆఫ్ దర్ ఏదో ఫనీ టైప్స్ లో తీయడానికి ట్రై చేసినట్లు. అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఇస్ ది ఆపోజిట్, మొత్తం సీరియస్, మొత్తం చేజింగ్ అండ్ దెన్ ఫైటింగ్ అండ్ అదంతా. సో అది ఆ ఎలిమెంట్ క్యారీ అవ్వలేదు బోత్ ద సైడ్స్, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కూడా ఫైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, ఆల్ దో ఇమాజినరీ కొన్ని ఉన్నా కూడా అది ఉంది, కానీ ఈ ఫన్ పార్ట్ లేదు, జోక్స్ ఎక్కువ లేవు. సో ఇట్స్ మోర్ ఆఫ్ సీరియస్, అందులో కామెడీ ఎక్కువ లేదు. సో ఎవ్రీథింగ్ అన్నిటిని కలిపేసి అసలు కామెడీ లేదు మూవీ. యా ఏదో ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఆ ఐటమ్ సాంగ్ కూడా అంత పాపులర్ కాదు, అంత మంచిది కాదు, క్లిక్ అవ్వలేదు, హిట్ అవ్వలేదు పాపం. యా సో నాకు తెలిసి ఇలాంటి చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ చాలా ఉండేసి అవన్నీ పేరుకుపోయి అలా అయింది. బట్ దెన్ ఓవరాల్ గా స్టోరీ వైజ్ ఇట్స్ గుడ్, కొంచెం ఆబ్వియస్లీ డిఫరెంట్ మూవీ. ఊహ చెప్పినట్లు కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్, ఆ టైంలో నాకు తెలిసి ఇలాంటివి అయితే రాలేదు. చంద్రముఖి ఇలాంటివి వచ్చాయి అంతకు ముందర, దెయ్యం రిలేటెడ్, బట్ నాట్ లైక్ దిస్. సో ఇట్స్ I have a perfect idea for the next podcast. Next. One of these days we have to do Spider. I like that movie. Mahesh Babu. Like Spider. One of these days we should do Spider. Yeah. Anyway, we will take it offline. So anyway, so నాకు ఇంకొకటి యాక్చువల్లీ మర్చిపోయాను, ఒకటి చెప్తాను. Inside joke, but let's continue. Okay. Let's conclude. Ratings. Yeah, రేటింగ్ కంటే ముందు ఒకటి చెప్తాను. ఓకే, ఏం చెప్తాం అనుకున్నానంటే, సో కాదు, ఆర్టిక్యులేటింగ్ మై థాట్స్. ఎలా ఏం చెప్తాం అనుకున్నానంటే, ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ మూవీ చూసాం కదా, ఈ మూవీ చూసి మనం ఎలా అనుకున్నాము, బయటకు వచ్చిన తర్వాత మూవీ తర్వాత మహేష్ బాబు ఎంత బాగా యాక్ట్ చేస్తాడో అనిపించింది, రైట్? కానీ నాకు కృతి సనన్ పైన అసహ్యం పుట్టింది ఈ మూవీ చూసిన తర్వాత కదా. తెలుగు ఇండస్ట్రీలో ఇంకే మూవీస్ లో రాలేదు. కానీ నేను హిందీలో మిమ్మీ మూవీ చూసాను, ఆ మూవీలో ఈ అమ్మాయి యాక్టింగ్ ఎంత బాగుంటుందంటే, చూసారో లేదో తెలీదు మీ ఇద్దరు, చాలా మంచి మూవీ అండ్ చాలా మంచి యాక్టింగ్. సో నాకు అనిపించింది ఈ తెలుగు హీరోయిన్స్ వీళ్ళందరికీ పాపం ఇలా టాలెంట్ చూపించుకునే అవకాశం రాదేమో ఎక్కువ, బికాజ్ ఈ మిమ్మీ మూవీలో కృతి సనన్ ఎంత బాగా యాక్ట్ చేసిందో, దీనికి ఆపోజిట్ గా ఈ మూవీలో క్యారెక్టర్ కొంచెం అనాయింగ్. అదే చెప్తున్నాను, నార్మల్ తెలుగు మూవీస్ లో హీరోయిన్ క్యారెక్టర్స్ అలానే ఉంటాయి, అనాయింగ్ గానే ఉంటాయి, పెద్ద సబ్స్టెన్స్ ఉండదు ఆ క్యారెక్టర్స్ కి. అలా అనిపించింది. 2 points మర్చిపోకుండా. పాయింట్ నెంబర్ 1, ఆ అమ్మాయి మూవీ చేసాక బాలీవుడ్ కి వెళ్ళింది. సో మేబీ అమ్మాయి రెమ్యూనరేషన్ లేదు, అమ్మాయి బాలీవుడ్ నుంచి వచ్చింది. కానీ నాకు ఏమనిపించింది అంటే, నేను మిమ్మీ మూవీ అలాంటి మూవీస్ చూడకపోతే నాకు ఈ అమ్మాయి పైన ఇంకా హేట్రెడ్ పెరిగేది. బట్ ఆ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఉత్త తెలుగు నా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఊహ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు అరుంధతి, చంద్రముఖి లాంటి హీరోయిన్, ఈవెన్ అనుకోకుండా ఒక రోజు లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ కూడా ఉన్నాయి. అలాంటి చార్మి నాకు ముందు నచ్చలేదు. తక్కువ మూవీస్ ఊహ పాయింట్ జస్ట్ అంటే తక్కువ మూవీస్
తక్కువ మూవీస్ అని మెన్షన్ ఎక్కువ చేయొచ్చు. హీరో ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి మనకి. సో మనకి 100% హీరోయిన్ పైన ఇరిటేషన్ వస్తుంది, బట్ ఇన్ జనరల్ పాపం వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేయగలరేమో అనేది వాళ్ళు కూడా బాగా బెనిఫిట్ ఆఫ్ ద డౌట్. చేయగలుగుతారు, కానీ తెలుగులో సినిమాస్ అసలు అలాంటివి లేనే లేవు. అంటే ఇప్పుడు ఈవెన్ హిందీలో కూడా తీసుకుంటే కరీనా కపూర్ మూవీస్ నాకు వెరీ ఇరిటేటింగ్. చాలా వాటిలో అమ్మాయి క్యారెక్టర్ నువ్వు అలా తీసుకుంటే కనుక రెండిట్లో ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్. మేబీ ఒక దాంట్లో కొంచెం క్వాంటిటీ వైజ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ తెలుగులో కూడా బానే ఉన్నాయి. ఈవెన్ బిఫోర్ అగ్రీ విత్ లిపి, హిందీలో కూడా ఉంటాయి ఉత్త హీరోయిన్ పక్కన ఆర్నమెంట్ లాగా. యా ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ డిపెండ్స్. నేను నాకు చెప్పినట్లు కంప్లీట్లీ క్యారెక్టర్. ఈ అమ్మాయి కనుక ఇందులో నిజంగానే మంచి అమ్మాయి టైప్స్ చూపిస్తే నచ్చుండేది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతా పిచ్చిగా ఉంది, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి క్యారెక్టర్ చూస్ చేసుకుంది. ఎస్పెషల్లీ అమ్మాయి బాలీవుడ్ నుంచి వచ్చింది అంటే ఆ అమ్మాయి స్క్రిప్ట్ మొత్తం చదివి ఇట్ వాస్ హర్ చాయిస్ టు డూ దిస్ మూవీ. ఓకే, సో రేటింగ్స్కి వెళ్దాము కావ్యతోటి. I'll give it a 7 out of 10. ఆ 3 points ఎందుకు కట్ చేశానంటే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఆ ఫైటింగ్స్, ఇరిటేటింగ్ ఫైటింగ్స్, లాంగ్ ఫైటింగ్స్. సో మన ప్రేక్షకులకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి ఫైటింగ్స్ అంటే నాకు చిరాకు, అంత లాంగ్ ఫైటింగ్స్ ఇంకా చిరాకు. అండ్ మేబీ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అమేజింగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్, బట్ సాంగ్స్ కూడా కొంచెం బాగుండేది. అందుకని 7 out of 10. లిపి? మహేష్ బాబు హైలైట్. నేను మేబీ 3.5. ఎందుకు అంటే ఓకే, లైక్ యూ సెడ్ మహేష్ బాబు ఆబ్వియస్లీ బాగా చేశారు, చూడడానికి కూడా బాగానే ఉన్నాడు ఈ మూవీలో. అండ్ గ్లాసెస్ నాకు నచ్చింది. నేను ఒక హ్యూజ్ గ్లాస్ పర్సన్ని, ఇన్ కేస్ మీ ఎవరికి తెలియకపోతే. సో అదొకటి. అందుకు నేను అంటే అక్క కమాన్ నేను కళ్ళో పెట్టుకుంటాను. గ్లాసెస్ పర్సన్, I like glasses. గ్లాస్ పర్సన్, గ్లాస్ పర్సన్ అంటే కళ్ళో పెట్టుకునే పర్సన్ నా ఉద్దేశం. గ్లాస్ అంటే గాజు బొమ్మ టైప్ గ్లాస్ కాదు, కళ్ళగోడు భూతద్దాలు టైప్ గ్లాస్ అన్నమాట. ఓకే, అర్థమైంది. అదొకటి. లైక్ హీరో ఏదో స్టైలిష్ లాగా కాకుండా నార్మల్ పర్సన్ లాగా గ్లాసెస్ పెట్టుకుని నాకు అది వెరీ డిఫరెంట్ గా అనిపించింది, నచ్చింది. అండ్ ఆల్సో చాలా మందికి కళ్ళజోడు సూట్ అవ్వదు, బట్ మహేష్ బాబుకి సెట్ అయింది. అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అండ్ దెన్ ఆబ్వియస్లీ స్టోరీ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇన్ ది ఎండ్ ఎక్సెప్ట్ ఫర్ అలాంటి బ్యాంక్ లాంటివి కాకుండా నీకు స్టోరీలో ఉన్న క్వశ్చన్స్ మోర్ ఆర్ లెస్ ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్ ఎండ్ వరకు, ఎక్సెప్ట్ కొన్ని లాజికల్ పాయింట్స్ తప్ప. కాకపోతే నాకు అసలు మెయిన్ ఇరిటేషన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి క్యారెక్టర్, ఇప్పటి వరకు మనం మాట్లాడినట్లే. అండ్ దెన్ సెకండ్లీ నాకు ఆ డాక్టర్ది నాకు అది అస్సలు నచ్చలేదు. నాకు డాక్టర్స్ అంటే హ్యూజ్ రెస్పెక్ట్. దానిపైన ఇంకా వచ్చేసేసి ఇలాగ డాక్టర్ పేషెంట్ ఇలా క్రిటిసైజ్ చేసి ఇవన్నీ వేసే ఐ కుడెంట్ టేక్ ఇట్. సో నాకు అది ఐ హేట్ దట్ పాయింట్. నాకు అక్కడే నాకు కంప్లీట్లీ ఆఫ్ అయిపోయింది. అండ్ దెన్ మిస్ డయాగ్నోసిస్, స్కిజోఫ్రేనియా, 1 symptom ఉంది, సో నీకు స్కిజోఫ్రేనియా వచ్చేసింది లాంటి అది కూడా నాకు నచ్చలేదు. నో సెకండ్ ఒపీనియన్, నథింగ్ వాట్స్ ఎవర్, ఆల్ దట్ టూ మచ్, నాకు నచ్చలేదు. సో ఓన్లీ 3.5. ఓకే, నేను ఈ మూవీకి ఒక 6.5 out of 10 ఇస్తాను. నాకు హీరోయిన్ క్యారెక్టర్ నచ్చలేదు, అండ్ మ్యూజిక్ నచ్చలేదు, అండ్ కొంచెం ట్విస్ట్ కొంచెం నాకు నన్ను ఓవర్వెల్మ్ చేసాయి అనిపించింది నాకు. బట్ ఉత్త మహేష్ బాబుకి స్కోర్ ఇవ్వాలి అంటే 10 out of 10. మహేష్ బాబు చాలా బాగున్నాడు మూవీలో. మహేష్ బాబు బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి చాలా బాగా ఉన్నాడు, గుడ్ లుకింగ్, బెస్ట్ లుకింగ్. సో మహేష్ బాబుకి నేను 10 out of 10 ఇస్తాను. నాకు చాలా నచ్చాడు మహేష్ బాబు ఈ మూవీలో. ఇంకోసారి అర్థమైనట్లేదు. సో 7.5. సో అది 6.5 అన్నావు. ఐ మీన్ 6.5. ఇంకొక నేను యాజ్ యూజువల్ ముగ్గురులోకి ఎక్కువ హైయెస్ట్ రేటింగ్ ఇచ్చింది నేనే. మహేష్ బాబుకి ఇస్తాను అక్క. మూవీ బాగుంది కానీ నాకు నచ్చింది. 6.5 ఇచ్చింది. ఓకే, అంటే నేను మూవీ ఈ రోజే చూసాను, నేను కొంచెం ప్రాసెస్ చేసుకోవాలి మూవీని. ఓకే అక్క ఇంకొక అంటే మహేష్ బాబు చాలా బాగున్నాడు, మహేష్ బాబు చాలా బాగా చేశాడు, మహేష్ బాబు బెస్ట్ పర్ఫార్మెన్స్ 8.5 ఇస్తాను. మహేష్ బాబు చాలా బాగున్నాడు, మహేష్ బాబు చాలా ఓకే 9.5 ఇస్తాను. ఓకే, సో అది మా రేటింగ్స్ అండ్ అవి మా డిస్కషన్. సో ఈ మూవీ రికమెండ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను చాలా మంచి మూవీ చూసాను. ఇది యాక్చువల్లీ మూవీ నేను మళ్ళీ ఇంకొకసారి చూస్తాను, ఒకసారి మళ్ళీ రివాచ్ చేసి అప్పుడు కొంచెం ట్విస్ట్ తెలిసిన తర్వాత, అంటే సెకండ్ టైం చూస్తే కానీ నాకు అర్థం కాదు బేసికల్లీ. సో అందుకని ఇంకొకసారి చూస్తాను మూవీ. బట్ చాలా మంచి మూవీని సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ లిపి. 2 things.
ఒకటి నువ్వు ఈ మూవీకొచ్చిన అవార్డ్స్ ఎన్నో చెప్పలేదు. అండ్ ఈ సెకండ్‌లీ మూవీకి నువ్వు అవార్డ్స్ వచ్చాయి. నంది అవార్డ్స్ రాలేదు గానీ, కొన్ని అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీ ఫ్లాప్ అయినా గూడా. ఈ మూవీ ఫ్లాప్ అయినా గూడా ఒక కల్ట్ మూవీ అయిపోయింది. చాలా మందికి మన యూట్యూబ్ ఛానెల్ చూసే వాళ్ళందరికి కూడా ఈ మూవీ ఇష్టం. సో, చాలా మందికి కల్ట్ స్టేటస్ వచ్చేసింది ఈ మూవీకి. కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అండ్ కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. బట్ కానీ ఫ్లాప్ మాత్రం అయింది అన్‌ఫార్చునేట్‌లీ. యాహ్! సో, అది మా డిస్కషన్. మళ్ళీ ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేస్తాము. కావ్య ఊహాలిపి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఆహ్, మా మా వీడియోస్‌కి కామెంట్స్ వదలండి అండ్ మా వీడియోస్ అన్నీ చూడండి. ఆహ్, అండ్ సో, అది మా డిస్కషన్. మళ్ళీ ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేస్తాం. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.